అందరికీ నమస్తేనుల్లా వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ రేఖ. రైట్, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు గెలిచిన కాడ నుంచి వాళ్ళు గెలవడానికి ముందుగాల్లా గెలిచిన తర్వాత ఎట్లున్నారు ఏం కథ అనేది ప్రజలు అన్నీ అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. ప్రజలు ఏం అబ్జర్వ్ చెయ్యరు, అసలు ఏం పసిగట్టరు, మనల్ని పట్టించుకోరు. ఖాళీ మనలతో ఓట్లు వేయించుకున్నాం, మనం వాళ్ళతో అదో మాట ఇదో మాట చెప్పి అయిపోయింది. ఇక వాళ్ళతో మనకు పని లేదు, మనం అధికారంలోకి వచ్చినాం కదా ఇక గంతే సాలని అనుకుంటారు. ఎక్కడికి పడితే అక్కడికి దర్జాగా పోయి రావచ్చు. మమ్మల్ని ప్రశ్నించేటోళ్ళు ఉండరు, మాట్లాడించేటోళ్ళు ఉండరు, మందలిచ్చేటోళ్ళు ఉండరు. ఏమైనా మందలిచ్చినా కూడా అక్రమ కేసులు బనాయించి లోపల వారేస్తే అయిపోతుంది. ప్రశ్నించేటోళ్ళనే వాళ్ళనన్నా ముందుగాళ్ళని తీసుకొచ్చి ముందస్తు అరెస్టులు చేసుకుంటా జైలు వేస్తే అయిపోతుంది. చూలేమా మొన్న కొడంగల్ రేవంత్ రెడ్డి పోయినా కూడా కొన్ని జాగాలకు పోయినా కూడా ఏంది పరిస్థితి ఏం కథ అనేది మనం అందరం చూసినాం. అక్కడ ఎవరైతే ప్రశ్నిస్తారో ఎవరైతే ఎదురు తిరుగుతారో వాళ్ళందరినీ ముందస్తు అరెస్టులు చేసుకుంటేనే జైళ్ళల్లో పెట్టుకుంటా అక్కడికి ఇక్కడికి తిప్పుకుంటా 5-6 గంటల టైం వృధా చేసిండ్రు. ఇది పాత ముచ్చట. అయితే ఇక్కడ గడ్డం వివేక్ వెంకటస్వామికి షాక్, నిలదీసిన మహిళలు అని చెప్పేసి ఇక్కడ మనం పెట్టుకున్నాం కదా. ఏంటంటే చెన్నూరు నుంచి ఎమ్మెల్యే గెలిపించిండ్రు గడ్డం వివేక్ వెంకటస్వామిని. ఆయన పాపము ఒక తానికి పోయిండట, మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం కొల్లూరు ఊరికి పోయిండట. ఇక పోయిన కాడ మహిళలందరూ అడ్డం పడి కాన్వాయిని అడ్డుకొని మొత్తం మీద ఏం చేస్తుండ్రు మీరు, మీ పనితనం అంతా ఏది, మీరు ఏం చెప్పిండ్రు ఏం కథ, మాకు పరిస్థితి ఇట్లుంది అని చెప్పేసి. పాపం చాలా మంచి పని చేస్తాడు గడ్డం వివేక్ వెంకటస్వామి. ఆయన మంచి పని చేసిన ఆయనను కూడా ఎందుకు ఇంతగానము పాపము నిలదీసిండ్రో మహిళలు అర్థమైతలేదు. ఏం మంచి పని చేస్తాడంటే ప్రభుత్వం ఏది చెడు చేసినా అది మంచిగానే చిత్రీకరించి వాళ్ళకి సంబంధించిన పత్రికలు పేపర్లు లేకపోతే మెయిన్ స్ట్రీమ్ మీడియాలలో చూపెట్టుకుంటూ వస్తారు. ఎంత డబ్బా కొట్టాలనో అంత డబ్బా కొడతారు. ప్రభుత్వం మీదకి వ్యతిరేకత రాకుండా ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటారు. రేవంత్ రెడ్డి ఇవాళ ఏదైనా ముచ్చటకు సంబంధించి ప్రజల మీదకి ప్రజలు ఏమైనా రేవంత్ రెడ్డిని ప్రశ్నిస్తారు లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారన్న నేపథ్యంలో ఏం చేస్తారంటే డైవర్షన్ పాలిటిక్స్ ఏవైతే రేవంత్ రెడ్డి క్రియేట్ చేస్తారో ఆ క్రియేట్ చేసిన పాలిటిక్స్ మొత్తం ప్రజలకు అచ్చుగుద్దినట్టు తెలంగాణ భాషలో అచ్చు దించి మొత్తము ఆ అబద్ధాన్ని నిజం చేసే ప్రయత్నం చేస్తారు. మరి ఇంతగానం మంచి పని చేసినా కూడా పాపం అది గడ్డం వివేక్ వెంకటస్వామిని ఎందుకు పాపం నిలదీసిండ్రో మహిళలు అర్థమైతే లేదని చెప్పేసి ఈ ముచ్చట చూసిన జనాలు గుసగుసలు పెట్టుకుంటా ఉన్నారు. మొత్తం మీద ఏందంటే అలావి కానీ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిండ్రు, అవి చేస్తాం ఇవి చేస్తాం, 6 గ్యారెంటీల కింద సబ్ గ్యారెంటీలు 13, 420 హామీలు, ఇవన్నిటిని ఎవరైనా ప్రజలు నిలదీస్తే లేదు ఇప్పుడు రేపు అని చెప్పేసి కప్పదాటుడు దాటించుకుంటా మొత్తం మీద ఇట్లా కాలం ఎల్లదిస్తా ఉన్నారు, పొద్దెల్లదిస్తా ఉన్నారు. ఇది చేస్తా అది చేస్తా, ఇగో నేను ఎమ్మెల్యేనైతే మొత్తము భావితరాల భవిష్యత్తు మార్చేస్తా, ఇక్కడ రూపురేఖలే మార్చేస్తా అని చెప్పేసి మాట్లాడిన ఇలా వివేక్ వెంకటస్వామి యాడికి పోయినా వివేక్ వెంకటస్వామి అనే కాదు దాదాపు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇట్లా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి పోయిన ఎమ్మెల్యేలను కూడా అటు వాళ్ళ కాంగ్రెస్ కార్యకర్తలు కానీ ఫర్ సపోజ్ నిన్న కోడిగుడ్లతోని కాన్వాయ్ మీద దాడి చేసిరు, యాదయ్య అది కాన్వాయ్ మీద దాడి చేసిరు. రైట్, మొత్తం మీద చూడొచ్చు మనము నిరసన రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాక్షేత్రంలో చాలా నిరసన వ్యక్తం అవుతా ఉన్నది కాంగ్రెస్ పార్టీ మీద. అయినప్పటికీ కూడా వీళ్ళకు దున్నపోతు మీద వానబడ్డట్టన్న శననం లేదు, నిమ్మకు నీరెత్తినట్టు మీరేం చేసుకుంటారో చేసుకోపోరి, ధర్నాలు చేస్తారా చేసుకోపోరి, రాస్తారోకలు చేస్తారా చేసుకోపోరి, ఏమైనా వ్యతిరేకత తెస్తారా తెచ్చుకోపోరి, మేమేం ఐ డోంట్ కేర్ అన్నట్టున్నది. మీరు ఏమన్నా చేసుకోర్రి, మాకు అవసరం లేదు, మాకేం కావాలి, మేము దేనికోసం కొట్లాడినాం, మాకు అధికారం కావాలి, మేము అధికారం కోసం కొట్లాడినాం, నేను ఎమ్మెల్యే కావాలి ఎమ్మెల్యే పదవి కోసం కొట్లాడినా, ఇలా నేను ఎమ్మెల్యేనైనా మాకు అధికారం వచ్చింది, మీరు ఏం చేసుకుంటారో చేసుకోపోండి అని అన్నారు. వాళ్ళు ఏం చేసుకుంటారో చేసుకోపోండి అన్నట్టే ఇక వీళ్ళు చేసుకున్నారు. ఒకసారి మీకు ఆ వీడియో చూపెట్టే ప్రయత్నం చేస్తా. ఇక్కడ గడ్డకు వివేక్ వెంకటస్వామికి నిరసన సెగదాల కింద ఇక మహిళలు చూడుర్రు సార్. అయ్యో ఈ రేవంత్ రెడ్డికి కానీ కొంతమంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు కానీ ఏమన్నా ముచ్చట ఏదన్నా సబ్జెక్టుకు సంబంధించిన ముచ్చట వచ్చినప్పుడు ఇట్లా చెవులు ఉనుక్కునుడు లేకపోతే జుట్టు ఇట్లా అనుకునుడు మళ్ళా వ్యక్తిగత విమర్శ ఎత్తున్నాను అనుకుంటారు. అంటే తప్పేం లేదు, కొందరికి ఊత చేష్టలు ఉంటాయి. ఆ ఊత చేష్టలలో భాగంగానే మళ్ళీ ఆ ఊత చేష్టలు ఎప్పుడు యాదకొస్తాయి అంటే ఏదైనా సబ్జెక్టు గురించి వాళ్ళని ప్రజలు నిలదీసినప్పుడే ఆ ఊత చేష్టలు యాదకొస్తాయి. ఇట్లనుడు కానీ ఇట్లా చెవు నిమురుకోవడం కానీ ఇగో గడ్డం వివేక్ వెంకటస్వామి చూడుర్రు సార్, మళ్ళీ ఒకసారి చూడండి.
ఆ. రైట్. మొత్తం మీద మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం కొల్లూరు గ్రామానికి పోయిన వివేక్ వెంకటస్వామికి నిరసన సెగ దాకింది. డ్రైనేజీలు మంచిగా లేవు, రోడ్లు మంచిగా లేవు, జరాలు వస్తున్నాయి, విషజరాలు ప్రబలుతా ఉన్నాయి, పారిశుద్ధ్యం లేదు, ఏమీ లేదు. రోజుకు 5-6 మాటలు వస్తుంది అంబులెన్స్ ఊరికి పేషెంట్లను వేసుకపోయేదందుకు. రోడ్లు చక్కగా లేవు, ఆ మోరీలు చక్కగా లేవు, చచ్చిపోయేటోళ్ళు ఆల్రెడీ చచ్చిపోయినరు, చచ్చిపోతూనే ఉన్నారు ఈ విషజ్వరాలతోటి. ఎప్పుడు చర్యలు తీసుకుంటారు సార్, ఈ రోడ్లు ఎప్పుడు చక్కగా చేస్తారు, ఆ డ్రైనేజీలు ఎప్పుడు బాగు చేస్తారు అని చెప్పేసి మొత్తం మీద నిరసన సెగ దాకేటట్టు వాళ్ళు నిలదీసిరు గడ్డం వివేక్ వెంకటస్వామిని. మొత్తం మీద ఈ ఒక్క ఎమ్మెల్యే నిలదీసుడు కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలను, అధికార పార్టీ కాంగ్రెస్ను ఈ విధంగానే నిలదీస్తా ఉన్నారు తెలంగాణ ప్రజలు. వాళ్ళు ఇచ్చిన హామీలు మర్చిపోయినరు, అన్ని మర్చిపోయినరు. ఏమన్నంటే డైవర్షన్ పాలిటిక్స్ ప్లే చేస్తూ ఉన్నారు తప్ప ప్రజాపాలన మీద దృష్టి పెట్టలేరు. సెప్టెంబర్ 17 నుంచి ప్రజాపాలన అందిస్తానంటున్నాడు రేవంత్ రెడ్డి. ఇదివరకే పార్లమెంట్ ఎన్నికలు అయిపోగానే ఇక రాజకీయం బంద్ చేస్తా, మొత్తం ప్రజాపాలన మీదనే దృష్టి పెడతా అని చెప్పేసి మాట్లాడిన రేవంత్ రెడ్డి స్టిల్ ఇప్పటికీ కంటిన్యూ చేస్తానే ఉన్నాడు డైవర్షన్ పాలిటిక్స్. ఎన్ని అంశాలు తెర మీదకి తెచ్చిండు చూసినాం. రాజీవ్ గాంధీ స్టాచ్యూ కానీ, ఇటు పోతే హైడ్రా కానీ, కవిత బెయిల్ విషయంలో ఎట్లా తప్పుదో పట్టిస్తున్నాడు అనేది, ఇటు పోతే కేటీఆర్ ఎన్నికల అఫిడవిట్కు సంబంధించి జన్వాడ ఫామ్ హౌస్ వివరాలు పెట్టలేదని, లీజుకు తీసుకుంటే ఎందుకు పెట్టలేదని, ఇట్లా కొన్ని డైవర్షన్ పాలిటిక్స్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి మొదలుకుంటే శ్వేతపత్రాలు, విద్యుత్తు, ఇట్లా కొన్ని అంశాలు ఇంకా చాలా ఉన్నాయి చెప్పుకుంటా పోతే. డైవర్షన్ పాలిటిక్స్ ఏళ్ల మీద కూడా లెక్క పెట్టేందుకు కాదు, ఒక పుస్తకమే నిండుతుంది కావచ్చు ఆ డైవర్షన్ పాలిటిక్స్ రాస్తే. 2024 మొత్తం నిండాల్సిన డైరీ ఒక్క నెలలోనే నిండుతుంది కావచ్చు. అట్లా మొత్తం మీద ఇది ప్రజలైతే నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎక్కడ దొరుకుతుంది అక్కడ నిలబెట్టి కడిగి పారేద్దాం, అడిగేద్దాం అన్నట్టు కోపంతో ఉన్నారు ప్రజలు. మరి ఏం చేస్తారో చూద్దాం. సెప్టెంబర్ 17 తర్వాత ప్రజాపాలన అందిస్తారట. ఏ విధమైన ప్రజాపాలన అందిస్తారో, ఆ ప్రజలు ఏ విధంగా పరితపిస్తారో చూద్దాం.